హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ A to Z స్టడీ కంటెంట్. ఈరోజు మనం తెలుగు బిట్స్ చూద్దాం. 9th క్లాస్ తెలుగుకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ బిట్ చూద్దాం. అవధానం కొందరి సొత్తు అని నీవెలా చెప్తావు అన్న అపహేళనలకు ఉత్తర సాహిత్య పటిమతో సమాధానం ఇచ్చిన సౌజన్యమూర్తి. ఆప్షన్స్: తనికెళ్ల భరణి, ఆశావాది ప్రకాశ్రావు, పెరుగు రామకృష్ణ, జంధ్యాల పాపయ్య శాస్త్రి. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అవధానం కొందరి సొత్తు అని నీవెలా చెప్తావు అన్న అపహేళనలకు ఉత్తర సాహిత్య పటిమతో సమాధానం ఇచ్చిన సౌజన్యమూర్తి. ఆన్సర్ ఆశావాది ప్రకాశరావు. నెక్స్ట్ బిట్ చూద్దాం. అద్దెకొంప, చల్చల్ గుర్రం, కొక్కొరొక్కో, గార్ధభాండం, గోగ్రహణం అనేవి ఎవరు రచించిన నాటకాలు? ఆప్షన్స్: పింగళి బాలాదేవి, చంద్రశేఖర్ రెడ్డి, తనికెళ్ల భరణి, పి సత్యవతి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అద్దెకొంప, చల్చల్ గుర్రం, కొక్కొరొక్కో, గార్ధభాండం, గోగ్రహణం అనేవి ఎవరు రచించినటువంటి నాటకాలు? ఆన్సర్ తనికెళ్ల భరణి. నెక్స్ట్ బిట్ చూద్దాం. సంప్రదాయ కవిత్వంలో ఆధునికతను మేళవించిన రచయిత్రి. ఆప్షన్స్: పి సత్యవతి, విమల, పింగళి బాలాదేవి, కొలకలూరి స్వరూపరాణి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సంప్రదాయ కవిత్వంలో ఆధునికతను మేళవించిన రచయిత్రి ఎవరు? ఆన్సర్: కొలకలూరి స్వరూపరాణి. నెక్స్ట్ బిట్ చూద్దాం. అధ్యాపకుడిగా పనిచేసి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం కావ్యానికి జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందినవారు. ఆప్షన్స్: ఆరుద్ర, విశ్వనాథ సత్యనారాయణ, నారాయణాచార్యులు, జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అధ్యాపకుడిగా పనిచేసి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం కావ్యానికి జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందినవారు. ఆన్సర్: విశ్వనాథ సత్యనారాయణ. నెక్స్ట్ బిట్ చూద్దాం. కమలాక్షు నర్పించు కరములు కరములు పద్యపాదం ఏ అలంకారంలో ఉంది? ఆప్షన్స్: చేకానుప్రాసాలంకారం, లాటానుప్రాసాలంకారం, స్వభావోక్తి అలంకారం, అంత్యానుప్రాసాలంకారం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కమలాక్షు నర్పించు కరములు కరములు పద్యం ఏ అలంకారంలో ఉంది? ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్సర్: లాటానుప్రాసాలంకారం. నెక్స్ట్ బిట్ చూద్దాం. తండులము పదం యొక్క అర్థం. ఆప్షన్స్: డబ్బు, బియ్యం, కర్పూరం, అన్నం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తండులము పదం యొక్క అర్థం. ఆన్సర్: బియ్యం. నెక్స్ట్ బిట్ చూద్దాం. లక్ష్మి పదం యొక్క వికృతి పదం. ఆప్షన్స్: లక్కీ, లస్సి, లచ్చి, లక్ష్మి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. లక్ష్మీ పదం యొక్క వికృతి పదం. ఆన్సర్: లచ్చి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రతి బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ద్వారకా నగరం ఏ సమాసం? ఆప్షన్స్: విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం, సంభావన పూర్వపద కర్మధారాయ సమాసం, ద్వంద్వ సమాసం, విశేషణ ఉత్తరపద కర్మధారాయ సమాసం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ద్వారకా నగరం ఏ సమాసం? ఆన్సర్: సంభావన పూర్వపద కర్మధారాయ సమాసం. నెక్స్ట్ బిట్ చూద్దాం. పట్టపగలు ఏ సంధి? ఆప్షన్స్: గుణసంధి, ఎడాగమ సంధి, గసడ దవాదేశ సంధి, ఆమ్రేడిత సంధి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పట్టపగలు ఏ సంధి? ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్: ఆమ్రేడిత సంధి. నెక్స్ట్ బిట్ చూద్దాం. పిన్నలకు, పెద్దలకు, పండిత పామరులకు అందరికీ అర్థమయ్యేలా కమ్మని కవిత్వాన్ని అందించిన సుకవి చూడామణి.
ఆప్షన్స్ విశ్వనాథ సత్యనారాయణ, జంధ్యాల పాపయ్య శాస్త్రి, పెరుగు రామకృష్ణ, ఆలూరి బైరాగి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పిన్నలకు, పెద్దలకు, పండిత పామరులకు అందరికీ అర్థమయ్యేలా కమ్మని కవిత్వాన్ని అందించిన సుకవి చూడామణి. ఆన్సర్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. నెక్స్ట్ బిట్ చూద్దాం. తీర్పు పాఠ్యాంశ ప్రక్రియ ఏమిటి? ఆప్షన్స్ ప్రాచీన పద్యం, వ్యాసం, ఆధునిక పద్యం, కథానిక. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తీర్పు పాఠ్యాంశ ప్రక్రియ ఏమిటి? ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఆన్సర్ ఆధునిక పద్యం. నెక్స్ట్ బిట్ చూద్దాం. జంధ్యాల పాపయ్య శాస్త్రి కలం పేరు? ఆప్షన్స్ కవితిలక, కరుణస్త్రీ, విజయస్త్రీ, ఏది కాదు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. జంధ్యాల పాపయ్య శాస్త్రి కలం పేరు? ఆన్సర్ కరుణస్త్రీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. కవయిత్రి తిలక అనే బిరుదు కలిగిన కవయిత్రి? ఆప్షన్స్ పింగళి బాలాదేవి, పి సత్యవతి, కొలకలూరి స్వరూపరాణి, ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కవయిత్రి తిలక అనే బిరుదు కలిగినటువంటి కవయిత్రి ఎవరు? ఆన్సర్ కొలకలూరి స్వరూపరాణి. నెక్స్ట్ బిట్ చూద్దాం. తీర్పు పాఠ్యాంశ రచయిత? ఆప్షన్స్ తాపీ ధర్మారావు, ఎండ్లూరి సుధాకర్, జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఆశావాది ప్రకాశరావు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తీర్పు పాఠ్యాంశ రచయిత? ఆన్సర్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. నెక్స్ట్ బిట్ చూద్దాం. నాకు కొంచెం నమ్మకం ఇవ్వు అనే గేయాన్ని రచించినది? ఆప్షన్స్ గంటేడ గౌరునాయుడు, ఆలూరి బైరాగి, ఆప్త చైతన్య, డేవిడ్ లివింగ్స్టన్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నాకు కొంచెం నమ్మకం ఇవ్వు అనే గేయాన్ని రచించినది? ఆన్సర్ ఆలూరి బైరాగి. నెక్స్ట్ బిట్ చూద్దాం. కందర్ప దర్పములకు సుందర దరహాసములు వాక్యంలో ఏ అలంకారం ఉంది? ఆప్షన్స్ చేకానుప్రాసాలంకారం, స్వభావోక్తి అలంకారం, లాటానుప్రాసాలంకారం, ఉపమాలంకారం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కందర్ప దర్పములకు సుందర దరహాసములు వాక్యంలో ఏ అలంకారం ఉంది? ఆన్సర్ చేకానుప్రాసాలంకారం. నెక్స్ట్ బిట్ చూద్దాం. కులాలుడు పదం యొక్క అర్థం? ఆప్షన్స్ కుమారుడు, కుమ్మరివాడు, దేవర్షి, మహర్షి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కులాలుడు పదం యొక్క అర్థం. ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ కుమ్మరివాడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. దూరము పదం యొక్క వికృతి పదం? ఆప్షన్స్ దువ్వ, దవ్వు, దరము, దువ్వు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. దూరము పదం యొక్క వికృతి పదం? ఆన్సర్ దవ్వు. నెక్స్ట్ బిట్ చూద్దాం. కలుక చరత్కరేణు కరకంపిత సాలము సీతశైలమున్ వాక్యం ఏ అలంకారం? ఆప్షన్స్ వృత్యానుప్రాసాలంకారం, చేకానుప్రాసాలంకారం, ఉపమాలంకారం, రూపకాలంకారం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కలుక చరత్కరేణు కరకంపిత సాలము సీతశైలమున్ వాక్యం ఏ అలంకారం? ఆన్సర్ వృత్యానుప్రాసాలంకారం. నెక్స్ట్ బిట్ చూద్దాం. వత్తురు ఓదురు ఏ సంధి? ఆప్షన్స్ ఎడాగమ సంధి, గసడదవాదేశ సంధి, గుణసంధి, ఉత్వసంధి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వత్తురు ఓదురు ఏ సంధి? ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఆన్సర్ గసడదవాదేశ సంధి. నెక్స్ట్ బిట్ చూద్దాం.
తీర్పు పాఠ్యాంశానికి ముందు ఇవ్వబడిన కృష్ణగీతికలు రచించిన వారు. ఆప్షన్స్ జంధ్యాల పాపయ్య శాస్త్రి, పెరుగు రామకృష్ణ, చంద్రశేఖర్ రెడ్డి, విశ్వనాథ సత్యనారాయణ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తీర్పు పాఠ్యాంశానికి ముందు ఇవ్వబడిన కృష్ణగీతికలు రచించిన వారు. ఆన్సర్ పెరుగు రామకృష్ణ. నెక్స్ట్ బిట్ చూద్దాం. మహాకవులు ఏ సమాసం? ఆప్షన్స్ ద్వంద్వ సమాసం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, షష్ఠీ తత్పురుష సమాసం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మహాకవులు ఏ సమాసం? ఆన్సర్ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ బిట్ చూద్దాం. స్నేహం పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్ స్వయం కృషి, సాంఘిక వికాసం, పరోపకారం, వ్యక్తిత్వ వికాసం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. స్నేహం పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ వ్యక్తిత్వ వికాసం. నెక్స్ట్ బిట్ చూద్దాం. కష్టకాలంలో మనకు నిజమైన మిత్రుడు ఎవరో తెలుస్తుంది అన్నవారు. ఆప్షన్స్ తిలక్, నెహ్రూ, గాంధీ, శ్రీశ్రీ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కష్టకాలంలో మనకు నిజమైన మిత్రుడు ఎవరో తెలుస్తుంది అన్నవారెవరు? ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్సే కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఆన్సర్ గాంధీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు బిరుదు కలిగిన తిక్కన ఎవరి ఆస్థాన కవి? ఆప్షన్స్ రాజరాజ నరేంద్ర, మనుమ సిద్ధి, శ్రీకృష్ణదేవరాయలు. ఏది కాదు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు బిరుదు కలిగిన తిక్కన ఎవరి ఆస్థాన కవి? ఆన్సర్ మనుమ సిద్ధి. నెక్స్ట్ బిట్ చూద్దాం. రసనేంద్రియం ఏ సంధి? ఆప్షన్స్ ఇత్వ సంధి, గసడదవాదేశ సంధి, ఎడాగమ సంధి, గుణసంధి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. రసనేంద్రియం ఏ సంధి? ఆన్సర్ గుణసంధి. రసన ప్లస్ ఇంద్రియం రసనేంద్రియం, గుణసంధి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రాణహాని ఏ సమాసం? ఆప్షన్స్ ద్వంద్వ సమాసం, షష్ఠీ తత్పురుష సమాసం, బహువ్రీహి సమాసం, అవ్యయీభావ సమాసం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రాణహాని ఏ సమాసం? ఆన్సర్ షష్ఠీ తత్పురుష సమాసం. ప్రాణమునకు హాని, ప్రాణహాని, షష్ఠీ తత్పురుష సమాసం. నెక్స్ట్ బిట్ చూద్దాం. మాట మహిమ పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్స్ జీవన విధానం, స్వయం కృషి, పరోపకారం, సాహితీ జీవనం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మాట మహిమ పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ జీవన విధానం. నెక్స్ట్ బిట్ చూద్దాం. అమ్మ జేజీ అనే గేయం రచించినది. ఆప్షన్స్ గంటేడ గౌరు నాయుడు, ఆప్త చైతన్య, ఆలూరి బైరాగి, శ్రీశ్రీ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అమ్మ జేజీ అనే గేయం రచించినది ఎవరు? ఆన్సర్ ఆప్త చైతన్య. నెక్స్ట్ బిట్ చూద్దాం. తీరము పదం యొక్క వికృతి పదం. ఆప్షన్స్ తెరము, దరి, తీరు, తేరు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తీరము పదం యొక్క వికృతి పదం. ఆన్సర్ దరి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇల్లలకగానే పాఠ్యాంశం ఏ కథా సంపుటిలోనిది? ఆప్షన్స్ స్వరూప కథలు, సత్యవతి కథలు, చైతన్య కథలు, పైవేవీ కావు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఇల్లలకగానే పాఠ్యాంశం ఏ కథా సంపుటిలోనిది? ఆన్సర్ సత్యవతి కథలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. సుగ్రీవ విజయం అనే యక్షగానం రచించిన కవి. ఆప్షన్స్ తెనాలి అన్నయ్య కవి, కందుకూరి రుద్రకవి, పోతన, నన్నయ్య.
ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సుగ్రీవ విజయం అనే యక్షగానం రచించిన కవి ఎవరు? ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ కందుకూరి రుద్రకవి. నెక్స్ట్ బిట్ చూద్దాం. సుదక్షిణ పరిణయం అనే గ్రంథం రచించిన కవి. ఆప్షన్స్ నన్నయ్య, కందుకూరి రుద్రకవి, పోతన, తెనాలి అన్నయ్య. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సుదక్షిణ పరిణయం అనే గ్రంథం రచించిన కవి. ఆన్సర్ తెనాలి అన్నయ్య. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఊరువల్లెలు ఏ సంధి? ఆప్షన్స్ గుణసంధి, ఎడాగమ సంధి, గసడ దవాదేశ సంధి, ఉత్వ సంధి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఊరువల్లెలు ఏ సంధి? ఆన్సర్ గసడ దవాదేశ సంధి. ఊరు ప్లస్ పల్లెలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. వ్యర్థ పదం యొక్క వికృతి పదం. ఆప్షన్స్ వమ్ము, వ్యథ, వద్ద, వరద. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వ్యర్థ పదం యొక్క వికృతి పదం. ఆన్సర్ వమ్ము. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆశావాది పాఠ్యాంశాన్ని ఏ గ్రంథం నుంచి గ్రహించారు? ఆప్షన్స్ ప్రకాశం, ప్రదీపనం, ప్రకాశ ప్రదీపనం, ఏదీ కాదు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆశావాది పాఠ్యాంశాన్ని ఏ గ్రంథం నుంచి గ్రహించారు? ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ప్రకాశ ప్రదీపనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. తనికెళ్ళ భరణి పూర్తి పేరు. ఆప్షన్స్ తనికెళ్ళ దశభరణి, తనికెళ్ళ భరణి ప్రసాద్, తనికెళ్ళ భరణి శేషప్రసాద్, తనికెళ్ళ దశభరణి శేషప్రసాద్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తనికెళ్ళ భరణి పూర్తి పేరు. ఆన్సర్ తనికెళ్ళ దశభరణి శేషప్రసాద్. నెక్స్ట్ బిట్ చూద్దాం. బాలింతరాలు ఏ సంధి? ఆప్షన్స్ ఎడాగమ సంధి, గుణసంధి, రుగాగమ సంధి, సవర్ణ దీర్ఘ సంధి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. బాలింతరాలు ఏ సంధి? ఆన్సర్ రుగాగమ సంధి. నెక్స్ట్ బిట్ చూద్దాం. జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు లెగిచి చెంగు చెంగున గెంతుతున్నాయి. ఈ వాక్యంలో అలంకారం ఏది? ఆప్షన్స్ స్వభావోక్తి అలంకారం, వృత్యానుప్రాసాలంకారం, లాటానుప్రాసాలంకారం, ఉపమాలంకారం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు లెగిచి చెంగు చెంగున గెంతుతున్నాయి. ఈ వాక్యంలో అలంకారం ఏది? ఆన్సర్ స్వభావోక్తి అలంకారం. నెక్స్ట్ బిట్ చూద్దాం. మా నాయన అనే గేయ రచయిత. ఆప్షన్స్ ఆలూరి బైరాగి, రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి, ఆప్త చైతన్య, గంటేడ గౌరు నాయుడు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మా నాయన అనే గేయ రచయిత. ఆన్సర్ రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి. నెక్స్ట్ బిట్ చూద్దాం. నాన్నకు రాయని ఉత్తరం కథా సంపుటిని రచించిన రచయిత్రి. ఆప్షన్స్ పి సత్యవతి, ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ, పింగళి బాలాదేవి, కొలకలూరి స్వరూపరాణి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నాన్నకు రాయని ఉత్తరం కథా సంపుటిని రచించిన కవయిత్రి ఎవరు? ఆన్సర్ పింగళి బాలాదేవి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక చీకటి ఒక వెన్నెల, పొగమంచులో సూర్యోదయం నవలలు రచించినది. ఆప్షన్స్ పి సత్యవతి, ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ, పింగళి బాలాదేవి, కొలకలూరి స్వరూపరాణి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఒక చీకటి ఒక వెన్నెల, పొగమంచులో సూర్యోదయం నవలలు రచించినది. ఆన్సర్ పింగళి బాలాదేవి. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.